స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ డెరైవ్ చేసాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. అందులో చాలా ముఖ్యమైన అప్లికేషన్ మనం చూస్తే మనకి దీనిలో 3 అప్లికేషన్స్ మనం చెప్పుకుంటాం. అందులో ఫస్ట్ మనం ఏంటంటే క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్, నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ది 2 స్పెసిఫిక్ హీట్స్, అంటే వాయువు యొక్క విశిష్టోష్ణాల మధ్య నిష్పత్తి. ఇది 2 రకాలుగా చెప్తాం. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా అనేది. సో ఈ రెండు మనం 1 by 1 మనం డెరైవ్ చేయడం అనేది, అంటే రిలేషన్ ప్రూవ్ చేయడం అనేది మనం జరుగుతుంది బై యూజింగ్ ఆఫ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. అంటే మ్యాక్స్వెల్ సమీకరణాలు ఉపయోగించుకొని వాటిని మనం రుజువు చేయడం జరుగుతుంది. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. సో ఈ క్లాస్లో మనం క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఏ విధంగా డెరైవ్ చేస్తాం, దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటి, ఈ క్లాస్లో ఫస్ట్ మనం చూద్దాం. సో క్లాసియస్-క్లాపెరాన్ అయితే ఈ ఈక్వేషన్ మనం డెరైవ్ చేయడానికి ముందు ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ 4 ఏంటి అనేది మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అంటే అవి మనకి ఊర్లో ఎప్పుడు కూడా ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మనకి గుర్తుండే పరిస్థితి ఉండాలి. సో దీనికోసం మనం చాలా జాగ్రత్తగా సింపుల్ ఫార్మాట్లో మనం చూసుకుంటే వాటిని అంటే బైహార్టింగ్ చేసి గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ, అంటే కారణం ఏంటంటే అన్నీ ఒకలాగే కనిపిస్తాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. సో దానికోసం ఒక ప్రొసీజర్ మనం ఫాలో అయితే చాలా ఈజీగా మనం వాటిని గుర్తుపెట్టుకోవడం అనేది మనకి సాధ్యం అవుతుంది. దీనికోసం మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ డెరైవ్ చేయడానికి మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ యొక్క చేంజ్కి సంబంధించిన ఈక్వేషన్స్ మనం తీసుకున్నాం. సో du ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడీవి అనేది ఇంటర్నల్ ఎనర్జీలో అంటే అంతరిక శక్తిలో మార్పుకు సంబంధించిన సమీకరణం. రెండవది dH ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి, ఇది ఎంథాల్పీలో మార్పుకు సంబంధించిన సమీకరణం. ఇక మూడవది డిఎఫ్ హెల్మ్హోల్ట్జ్ ప్రమేయంలో మార్పు మైనస్ పీడీవి, అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడీవి మైనస్ ఎస్డిటి. ఇక ఫైనల్గా నాలుగోది వస్తే మనకి గిబ్స్ ఫంక్షన్లో మార్పు డిసి ఈజ్ ఈక్వల్ టు విడిపి మైనస్ ఎస్డిటి అనేది ఈ సమీకరణాలు మనం తీసుకున్నాం. వీటి నుంచే మనం మ్యాక్స్వెల్ సమీకరణాలను డెరైవ్ చేయడం జరిగింది. సో వీటి నుంచి ఏ విధంగా డెరైవ్ చేసాం అనేది ఒక సింపుల్గా మనం చూస్తే, దీని నుంచి మనం డెరైవ్ చేసిన సమీకరణం మనకి ఏమొచ్చింది, డో టీ బై డో వి is equal to minus of dou p by dou s. So dou t by dou v at constant s is equal to minus of dou p by dou s at constant v అనే సమీకరణం మొదటి దాని నుంచి మనం డెరైవ్ చేస్తాం. అలాగే రెండోది చూసాం అనుకోండి, dou t by dou p at constant s is equal to dou v by dou s at constant p. ఇది రెండో మ్యాక్స్వెల్ సమీకరణం. ఇక దీని నుంచి మనం వచ్చామనుకోండి, dou p by dou t is equal to that constant v is equal to dou s by dou v at constant t. ఇక ఫైనల్గా దీని నుంచి మనం చూసుకుంటే dou v by dou t is equal to minus of dou s by dou p. మీకు ఇక్కడ కాన్స్టెంట్స్ వచ్చింది p అయింది, ఇది t అయింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనం ఈక్వేషన్ సరిగా చేసామా లేదా అనేది అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చూసామనుకోండి, పివి ఈజ్ ఈక్వల్ టు టిఎస్ అనేది వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి.
ఓ బండ గుర్తు లాంటిది అనమాట. అంటే మనం చేసింది కొంతవరకు కరెక్ట్ అయిందా లేదా అనేది ఒక ఐడియా మనకు రావడం కోసం. ఇక ఈక్వేషన్స్ మనం ఇవి ఇంచుమించుగా అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. అన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా గివ్స్ ది రిలేషన్ బిట్వీన్ ది బేసిక్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ పీవీటీఎస్ల మధ్య సంబంధాన్ని సూచించే అవకలన సమీకరణాలు. మరి వీటిని దీని నుంచి ఎలా డిరైవ్ చేస్తామనేది సింపుల్గా మనం చూస్తే ఇక్కడ మనకి 2 కాన్స్టెంట్స్ 2 వేరియబుల్స్గా తీసుకున్నాం. మొదటి సమీకరణంలో చూస్తే అంటే du = TdS - PdVలో మనం ఇందులో T/V అని రాసాం. అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఇక్కడ వేరియబుల్ అనమాట. దట్ మచ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ దానిలో కాన్స్టెంట్ ఫస్ట్ దానిలో వేరియబుల్. ఇక ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్స్ ఇక్కడ వేరియబుల్ ఏమో ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది, ఇక్కడ వేరియబుల్ ఏమో ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది. ఆ విధంగా మీరు చాలా ఈజీగా వాటిని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా ఈజీగా మనకి వీటిని అప్లికేషన్స్ చేసేటప్పుడు వీటిని ఉపయోగించుకుంటాం. కాబట్టి మనం అవసరమైన సందర్భంలో అవి గుర్తుపెట్టుకోవడానికి ఒక సింప్లెస్ట్ వేగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఫాలో అయ్యి జాగ్రత్తగా ఈక్వేషన్స్ మనం అవసరమైనప్పుడు ఈక్వేషన్స్ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు దీని నుంచి మనం ఫస్ట్ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అంటే ఏ విధంగా డెరైవ్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ వాట్ ఈజ్ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అంటే క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ ది చేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ విత్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్, చేంజ్ ఆఫ్ ప్రెషర్. అంటే క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణం మనకి ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక పదార్థానికి సంబంధించి ద్రవీభవన ఉష్ణోగ్రత బాష్పీభవన ఉష్ణోగ్రతలలో కలిగే మార్పులు పీడనం మారినప్పుడు ఏ విధంగా ఉంటాయి అనేది మనకి వ్యక్తం చేస్తుంది అన్నమాట. అంటే సింపుల్గా మనం మాట్లాడుకోవాలంటే క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ప్రెస్ ది చేంజ్ ఆఫ్ ఆర్ ఎఫెక్ట్ ఆన్ ప్రెషర్ ఆన్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. అంటే ద్రవీభవన స్థానం బాష్పీభవన స్థానాల మీద పీడనం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అంటే ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతాయి అనేది మనం ఈ సమీకరణం ఆధారంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మామూలుగా ఫస్ట్ క్లాసియస్-క్లాపెరాన్ సమీకరణాన్ని ఏ విధంగా డిరైవ్ చేస్తాం అనేది ఫస్ట్ మనం చూద్దాం. దీనికోసం మనం చూస్తే సో ఫస్ట్ దీనిలో మూడో సమీకరణం అంటే మ్యాక్స్వెల్ మూడో సమీకరణం తీసుకున్నాం అనుకో. థర్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ∂P/∂T at constant V is equal to ∂S/∂V at constant T. Let us consider the third Maxwell equation ∂P/∂T at constant V is equal to ∂S/∂V at constant T. సో ఈ సమీకరణం నుంచి ఇప్పుడు మనం క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ని డెరైవ్ చేస్తాం. సో దీనికోసం ఏం చేస్తున్నామంటే లెట్ us మల్టిప్లై విత్ T. అంటే రెండు పక్కల కూడా మనం ఉష్ణోగ్రత Tతో గుణించామనుకోండి. అంటే ఈక్వేషన్ ఏం చేస్తున్నాం బోత్ సైడ్స్ టెంపరేచర్ Tతో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది T into ∂P/∂T at constant V is equal to T into ∂S/∂V at constant T. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూసామనుకోండి T into ∂S. T into ∂S అనేది దేనికి సమానం అవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ది ∂Q. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సంబంధించి మ్యాథమెటికల్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. రెండో నియమానికి సంబంధించిన గణితాత్మక సమీకరణం ఏంటి ∂Q is equal to అంటే dQ అని రాస్తాం. అక్కడ ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియల్ ఫార్ములా రాస్తున్నాం కాబట్టి ∂Q అని రాస్తాం. డిఫరెన్షియల్ ఫార్ములా అయితే dQ అని రాస్తాం. సో ∂Q is equal to T/∂S. సో ఇక్కడ T into ∂S అనేది ∂Q కి సమానం కాబట్టి ఈ విలువని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. లెట్ us substitute the value of T/∂S from second law of thermodynamics. ∂Q is equal to T/∂S. సో ఇది ఏమవుతుంది ∂Q/∂V at constant T.
సో ఇక్కడ మనం చూస్తే డో క్యూ అనేది దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ చేంజ్, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్ టు ది సిస్టమ్ ఆర్ రిజెక్టెడ్ బై ది సిస్టమ్. అంటే వ్యవస్థకు అందచేసిన ఉష్ణరాశి లేదా అది కోల్పోయిన ఉష్ణరాశి. కానీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇట్ ఈస్ హ్యాపన్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అంటే స్థిర ఉష్ణోగ్రత దగ్గర జరుగుతుంది. స్థిర ఉష్ణోగ్రత దగ్గర ఉష్ణరాశిని మనం సప్లై చేయడం లేదా అది కోల్పోవడం అనేది ఏ సందర్భంలో జరుగుతుందంటే ఇట్ ఈస్ హ్యాపన్స్ అట్ ఫేజ్ చేంజ్ ప్రాసెస్, అంటే దశ మార్పిడి ప్రక్రియలో ఈ మార్పు అనేది జరుగుతుంది. సో దశ మార్పిడి ప్రక్రియ అంటే ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడం కానీ లేదా ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారడం కానీ లేదా దీనికి వ్యతిరేకంగా జరగడం కానీ, అంటే సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ ఆర్ లిక్విడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్ లేదా దీనికి రివర్స్. సో ఈ సందర్భంలో మనకి ఫేజ్ చేంజ్ ప్రాసెస్ అంటాం ఇది. సో ఇది జరిగేటప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకోవడం జరిగింది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే ఫేజ్ కన్వర్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్థిర ఉష్ణోగ్రత దగ్గర జరుగుతుంది. సో స్థిర ఉష్ణోగ్రత దగ్గర మనం సప్లై చేసిన హీట్ ఎనర్జీని మనం సింపుల్గా లేటెంట్ హీట్తో మనం డినోట్ చేస్తాం, అంటే లేటెంట్ హీట్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ as latent heat. The amount of heat energy supplied to the system at a constant temperature is called latent heat. సో latent heat ని మనం L చేత సూచిస్తాం కాబట్టి దీన్ని సింపుల్గా L అని రాసుకున్నాం అనుకోండి. అంటే డో క్యూ అండ్ కాన్స్టెంట్ T అనేది Lకి సమానం, అంటే గుప్తోష్ణానికి సమానం అన్నమాట. అది ద్రవీభవనం జరిగితే ద్రవీభవన గుప్తోష్ణం అంటాం, బాష్పీభవనం జరిగితే బాష్పీభవన గుప్తోష్ణం అంటాం. సో ఇప్పుడు డో V అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్, అంటే ఘన పరిమాణంలో కలిగే మార్పు, అంటే తొలి స్థితిని మనం తీసుకున్నాం అనుకుంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు Vf మైనస్ Vn. అంటే ఘన పరిమాణంలో మార్పు తుది ఘన పరిమాణం మైనస్ తొలి ఘన పరిమాణం అని రాశాను. సో ఇప్పుడు దీని నుంచి మనం చూసుకుంటే మనకు డో P బై డో T అండ్ కాన్స్టెంట్ V కో సమీకరణం రాసాం అనుకోండి. డో P బై డో T at constant V is equal to ఏమైంది L by T into Vf minus Vi అయింది, లేదా దీన్నే dP by dt అంటే డిఫరెన్షియల్ ఫార్మ్ లో రాస్తే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, L by T into Vf minus Vi. సో ఈ సమీకరణం కానీ ఈ సమీకరణం కానీ మనకి క్లాసియస్ క్లాపెరాన్ సమీకరణం అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ as క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ సమీకరణం ఆధారంగా మనం ఆల్రెడీ క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ యొక్క అప్లికేషన్ మనం ఏం చెప్పుకున్నాం, ఇట్ గివ్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్, అంటే ద్రవీభవన ఉష్ణోగ్రత లేదా బాష్పీభవన ఉష్ణోగ్రతల మీద పీడనం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే సాధారణంగా ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, L గుప్తోష్ణం అనేది కూడా స్థిర రాసే, ఘన పరిమాణం మాత్రం పెరగొచ్చు లేదా తగ్గొచ్చు, అది అక్కడ మనం తీసుకున్న మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, అంటే మన సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో దీని ప్రకారం ఇక్కడ మనం చూస్తే ఈ వాల్యూ పాజిటివ్ అయింది అనుకోండి, dP బై dt కూడా పాజిటివ్ అవుతుంది, అంటే దాని ఆధారంగా పీడనం యొక్క ప్రభావాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే dP బై dt వాల్యూని యూజ్ చేసుకుని we express the effect of pressure on temperature, అంటే melting temperature or boiling temperature. మరి ఇది పాజిటివ్ అయింది అనుకోండి, ఈ రెండింటి మధ్య పాజిటివ్ అంటే అర్థం ఏంటంటే ఈ రెండింటి మధ్య ప్రపోర్షనల్ రిలేషన్ ఉందన్నమాట, అనులోమ సంబంధం ఉన్నట్టు. అనులోమ సంబంధం అంటే ఏంటి, ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుతుంది. అలా కాకుండా dP బై dt నెగిటివ్ అయింది అనుకోండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నట్టు, అంటే విలోమ సంబంధం ఉన్నట్టు. విలోమ సంబంధం అంటే ఏంటి, ఒకటి పెరిగితే రెండోది తగ్గుతుంది అన్నమాట. If P increases, temperature T is decreases. Right? The relation between the P and T is inversely proportional to each other. అంటే ఒకదాని ఒకటి విలోమంగా ఉన్నాం. అదే అనులోమంగా ఉన్నాయనుకోండి, P ఇంక్రీజ్ అయితే T కూడా పెరుగుతుంది. మరి ఇక్కడ మనం చూస్తే డో P బై డో T ఆర్ dP బై dt అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే L కాన్స్టెంట్ T కాన్స్టెంట్ కాబట్టి ఇది డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది చేంజ్ ఇన్ వాల్యూమ్, అంటే ఘన పరిమాణంలో మార్పు మీద ఆధారపడుతుంది. ఘన పరిమాణంలో మార్పు
పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అంటే తొలి ఘన పరిమాణం తుది ఘన పరిమాణం మధ్య తేడా అది. ఘన పరిమాణం పెరిగిందనుకోండి మార్పు ప్లస్ అవుతుంది, పాజిటివ్గా తీసుకుంటాం. ఘన పరిమాణం తగ్గిందనుకోండి మార్పు అంటే ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్ కన్సిడర్ యాజ్ నెగిటివ్, అంటే నెగిటివ్గా తీసుకుంటాం. సో దాని ఆధారంగా విఎఫ్ మైనస్ విఐ పాజిటివ్ అయితే డిపి బై డిటి పాజిటివ్ అవుతుంది. విఎఫ్ మైనస్ విఐ అనేది నెగిటివ్ అయితే డిపి బై డిటి ఈజ్ ఆల్సో నెగిటివ్. సో దాని ఆధారంగా మెల్టింగ్ టెంపరేచర్, బాయిలింగ్ టెంపరేచర్ మీద ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలమో చూద్దాం. ఓకే, సరే. ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ ఎక్స్ప్రెస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ బాయిలింగ్ టెంపరేచర్. అంటే బాష్పీభవన ఉష్ణోగ్రత మీద పీడనం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే బాష్పీభవన స్థానం అంటే ఏంటి? ఇట్ ఈస్ ది టెంపరేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ విచ్ ఈస్ converts at a temperature from solid liquid state to gaseous state. అంటే ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి ఏ ఉష్ణోగ్రత దగ్గర అయితే మార్పు చెందుతుందో ఆ ఉష్ణోగ్రతని బాష్పీభవన ఉష్ణోగ్రత అంటారు. సపోజ్ మనం ఒక సబ్స్టెన్స్ అంటే ఏ సబ్స్టెన్స్ తీసుకున్నప్పటికీ ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారింది అనుకోండి, ఇట్ ఈస్ కన్వర్ట్స్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్. ద వాల్యూమ్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ ఇంక్రీజెస్. దాదాపుగా అన్నిటికీ కూడా మనకి ఘన పరిమాణం పెరగడం అనేది జరుగుతుంది. అంటే ఈ సందర్భంలో ఏమవుతుంది? ఫస్ట్ మనకి బాయిలింగ్ టెంపరేచర్ మనం తీసుకుంటే బాయిలింగ్ టెంపరేచర్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తే ఘన పరిమాణం ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి Vf ఈజ్ గ్రేటర్ దాన్ Vi when the substance is converts from liquid state to gaseous state. అంటే ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మార్పు చెందినప్పుడు ఘన పరిమాణం పెరుగుతుంది. కాబట్టి Vf మైనస్ Vi ఏమైంది? ఇక్కడ Vf ఎక్కువ Vi తక్కువ, కాబట్టి Vf మైనస్ Vi ఈజ్ పాజిటివ్, అంటే ధనాత్మకంగా ఉంది. ఇది ధనాత్మకం కాబట్టి క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ నుంచి మనం తీసుకుంటే dP by dt ఈజ్ ఆల్సో పాజిటివ్. dP by dt పాజిటివ్గా ఉంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? సపోజ్ ఇప్పుడు ఈ రెండింటి మధ్య ప్రపోర్షనల్ రిలేషన్ ఉందన్నమాట, అనులోమ సంబంధం ఉంది పాజిటివ్ కాబట్టి. ఇప్పుడు ప్రెషర్ పెరిగింది అనుకోండి టెంపరేచర్ కూడా పెరుగుతుంది. అంటే ప్రెషర్ని మనం ఎక్సెస్ ప్రెషర్ని అప్లై చేసాం అనుకోండి బాయిలింగ్ టెంపరేచర్ వాల్యూ పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి 100 degrees Celsius దగ్గర అది స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది అనేది మనకు తెలుసు. ఎక్కడ? న్యాచురల్ ప్రెషర్ దగ్గర మనం తీసుకుంటే, అంటే స్టాండర్డ్ ప్రెషర్ మనం తీసుకుంటాం, STP అని చెప్తారు కెమిస్ట్రీలో. సో అక్కడ ఏంటంటే ఈ సందర్భంలో మనం ప్రెషర్ని పెంచామనుకోండి, పెంచితే ఈ ఈక్వేషన్ ప్రకారం ఏమైంది? మనకి ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ కూడా పెరుగుతుంది. అంటే మనకి 100 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ దగ్గర మాత్రమే అది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి 100 degrees కన్నా అబౌవ్ టెంపరేచర్ దగ్గర మనకి వాటర్ ఫామ్లోనే ఉంటుంది అనమాట, అంటే స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఆ టెంపరేచర్కి మనం ఎక్సెస్ ప్రెషర్ ఎంతైతే అప్లై చేసామో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇక ప్రెషర్ తగ్గించామనుకోండి టెంపరేచర్ కూడా తగ్గుతుంది, అంటే బాయిలింగ్ టెంపరేచర్ కూడా తగ్గుతుంది. అంటే 100 degrees కన్నా ముందే అది స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం బాయిలింగ్ టెంపరేచర్ మీద ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ని క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవది మెల్టింగ్ టెంపరేచర్. అంటే ద్రవీభవన ఉష్ణోగ్రత, అంటే సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ కన్వర్ట్ అవుతున్నప్పుడు ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి పదార్థం మార్పు చెందుతున్నప్పుడు ఘన పరిమాణం ఏమవుతుంది అనే దాన్ని ఆధారంగా చేసుకుని మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క సబ్స్టెన్స్ ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంది. ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మార్పు చెందినప్పుడు అన్ని సబ్స్టెన్సెస్ అన్ని పదార్థాలు కూడా ఘన పరిమాణం పెరగడం అనేది జరుగుతుంది. కానీ ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి మార్పు చెందినప్పుడు మాత్రం ఒక్కొక్క పదార్థం విషయంలో ఒక్కొక్క రకంగా జరుగుతుంది. సో కొన్ని పదార్థాల్లో మనకి Vf ఈజ్ గ్రేటర్ దాన్ Va, అంటే ఘన పరిమాణం పెరగడం అనేది జరుగుతుంది.
దీనికి ఎగ్జాంపుల్గా మనం సల్ఫర్ కానీ వ్యాక్స్ కానీ చెప్పుకోవచ్చు. అంటే ఇన్ ది కేస్ ఆఫ్ సల్ఫర్ అండ్ వ్యాక్స్ ద వాల్యూమ్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ ఇంక్రీజెస్ when it is converts from solid state to liquid state. అంటే ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి మార్పు చెందినప్పుడు సల్ఫరు వ్యాక్స్ అంటే మైనం విషయంలో మనకి ఘన పరిమాణం పెరగడం అనేది జరుగుతుంది. ఘన పరిమాణం పెరిగింది కాబట్టి Vf మైనస్ Va పాజిటివ్ అయింది. సో dB by dt ఆల్సో పాజిటివ్. సో dB by dt పాజిటివ్ కాబట్టి ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంది అంటే ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది, అనులోమ సంబంధం ఉంది. కాబట్టి ప్రెషర్ పెరిగితే మెల్టింగ్ టెంపరేచర్ కూడా పెరుగుతుంది, ప్రెషర్ తగ్గితే మెల్టింగ్ టెంపరేచర్ తగ్గుతుంది. మరి కొన్ని రకాల పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, ఘన స్థితి నుంచి ద్రవ స్థితి కంటే సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ కన్వర్ట్ అయినప్పుడు కొన్ని రకాల పదార్థాల విషయంలో అంటే ఇన్ ది కేస్ ఆఫ్ సమ్ సబ్స్టెన్సెస్ ద వాల్యూమ్ ఈజ్ డిక్రీజెస్ అంటే ఘన పరిమాణం తగ్గడం జరుగుతుంది. సో దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఐస్ అంటే మంచును చెప్పుకోవచ్చు. మంచు నీరుగా మారింది అనుకోండి, ఘన పరిమాణం తగ్గడం అనేది జరుగుతుంది. సో అంటే మంచు మనం తీసుకుంటే ఏమవుతుంది, తొలి ఘన పరిమాణం కన్నా తక్కువ ఉంది. అంటే ఐస్ వాటర్గా కన్వర్ట్ అయిన సందర్భంలో మనకి ఘన పరిమాణం తగ్గుతుంది కాబట్టి Vf ఈజ్ లెస్ దాన్ Va. సో దీని నుంచి మనం తీసుకుంటే Vf మైనస్ Va ఏమైంది, నెగిటివ్ అయింది, అంటే రుణాత్మకం అయింది కాబట్టి క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ ప్రకారం dP by dt ఈజ్ ఆల్సో నెగిటివ్. dP by dt నెగిటివ్ అంటే అర్థం ఏంటి, చేంజ్ ఇన్ ప్రెషర్, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఈ రెండు ఎలా ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. సపోజ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ డిక్రీజ్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఎక్సెస్ ప్రెషర్ అప్లై చేసామనుకోండి మనకి మెల్టింగ్ టెంపరేచర్ తగ్గిపోతుంది అనమాట. అంటే సాధారణంగా మంచు తీసుకున్నాం అనుకోండి, మంచు తీసుకుంటే ఏమవుతుంది, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర మంచు నీరుగా మారుతుంది అనేది మనకు తెలుసు. అట్ 0 డిగ్రీ సెల్సియస్ ద ఐస్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ వాటర్. కానీ ఇప్పుడు ఎక్సెస్ ప్రెషర్ అప్లై చేసాం అనుకోండి, ఎక్సెస్ ప్రెషర్ అప్లై చేస్తే ఏమవుతుంది, మెల్టింగ్ టెంపరేచర్ మన ప్రెషర్ పెంచాం కాబట్టి మెల్టింగ్ టెంపరేచర్ తగ్గుతుంది, అంటే 0 కన్నా తగ్గిపోయింది అనమాట మెల్టింగ్ టెంపరేచర్. సో మెల్టింగ్ టెంపరేచర్ తగ్గిపోయింది కాబట్టి మనకి ఏమవుతుంది, 0 కన్నా ఇంకా ముందే అది నీరు కింద మారిపోతుంది అనమాట. అలా కాకుండా ప్రెషర్ తగ్గించామనుకోండి, తగ్గిస్తే ఏమవుతుంది, మెల్టింగ్ టెంపరేచర్ పెరుగుతుంది. మెల్టింగ్ టెంపరేచర్ పెరిగింది అంటే 0 కన్నా ఎక్కువైంది అనమాట, అంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర కూడా అది మంచు రూపంలోనే ఉంటుంది. సో ఈ విధంగా ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ని మనం మెల్టింగ్ టెంపరేచర్ మీద, బాయిలింగ్ టెంపరేచర్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది మనం క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ యూజ్ చేసి మనం చెప్పవచ్చు. అలాగే ఇంకొక విషయం ఒకటి మనం చెప్పుకోవచ్చు, అంటే రెగ్యులేషన్ ఆఫ్ ఐస్ అంటే మంచు పునర్ఘనీభవనం. అంటే మంచు పునర్ఘనీభవనాన్ని కూడా క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ ఐస్ యొక్క ప్రవర్తనను బట్టి ఎక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అలాగే ఇక్కడ గ్యాలియం బిస్మత్ అనేవి కూడా ఐస్ లాగే ప్రవర్తిస్తాయనేది మనకి, అంటే గ్యాలియం బిస్మత్ కూడా ఐస్ లాగే ప్రవర్తించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇక రెగ్యులేషన్ ఆఫ్ ఐస్ అనేది మూడోది, అంటే మంచు పునర్ఘనీభవనం అంటే తిరిగి మళ్ళా ఘనీభవనం చెందడం అన్నమాట. అంటే రెగ్యులేషన్ ఆఫ్ ఐస్, మంచు పునర్ఘనీభవనం. అంటే మనం సింపుల్ ఎక్స్పెరిమెంట్ మనం చూస్తే దీని గురించి చాలా సింపుల్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సపోజ్ 2 ఐస్ ముక్కలు అంటే మంచు ముక్కలు తీసుకోండి, ఆ 2 ఒకదాని మీద ఒకటి పెట్టి కాసేపు గట్టిగా మనం నొక్కిపెట్టి పట్టుకొని కొద్దిసేపు అలాగా నొక్కిపెట్టి పట్టుకొని ఉంచండి. ఆ తర్వాత మీరు ఆ ఎక్సెస్ ప్రెషర్ రిమూవ్ చేసాం అనుకోండి, అంటే ఆ నొక్కిపెట్టి పట్టుకోవడం అనేది ఆపేసాం అనుకోండి, ఈ 2 మంచు ముక్కలు ఒకదానికొకటి కలిసిపోయి ఒక సింగిల్ ఐస్ పీస్ కింద ఫామ్ అవడం అనేది జరుగుతుంది. when 2 ice pieces are placed on each other, అంటే ఒకదాని మీద ఒకటి మనం అరేంజ్ చేస్తున్నప్పుడు we press it together, అంటే రెండింటిని గట్టిగా మనం ప్రెస్ చేసి పట్టుకుని ఆఫ్టర్ సమ్ టైమ్ ద ఫార్మ్స్ యాజ్ ఏ సింగిల్ ఐస్ పీస్, అంటే ఒక
ఒక ఐస్ మొక్క కింద అది మారిపోవడం అనేది, ఎండు మంచు మొక్క కింద మారిపోవడం అనేది మనం గమనించవచ్చు. దీన్నే రెగ్యులేషన్ ఆఫ్ ఐస్ అంటాం, మంచు పునర్ఘనీభవనం. ఇది ఎందుకు జరుగుతుంది అనేది మనం చూస్తే, రెండు ఐస్ పీసులు మనం ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసాం. ప్లేస్ చేసి ఏం చేసాం, రెండింటిని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నాం. ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర రెండింటి మధ్య ఉండే ఒత్తిడి పెరిగింది, అంటే ప్రెషర్ పెరిగింది అనమాట. ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయింది. ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి ఏమైంది, సో మనకి dP/dt మనకి ఇక్కడ నెగిటివ్ కాబట్టి ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ తగ్గిపోతుంది. టెంపరేచర్ తగ్గిపోయింది కాబట్టి ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య కొంత మంచు కరిగి నీరుగా ఏర్పడుతుంది అనమాట. అంటే సన్నటి నీటి పొర కింద ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ప్రెషర్ పెరిగింది, టెంపరేచర్, మెల్టింగ్ టెంపరేచర్ తగ్గుతుంది. కానీ ఇక్కడ మంచు ఆల్రెడీ ఎక్కడ ఉంది, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గరే ఉంది. సో 0 కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర ఇది మంచు నీరుగా మారిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రెషర్ పెంచామో టెంపరేచర్ తగ్గిపోయింది కాబట్టి 0 కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర అది నీరుగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు 0 దగ్గర ఉండడం వల్ల అది కొంత థిన్ లేయర్ ఆఫ్ ది వాటర్ ఫార్మ్స్ బిట్వీన్ ది టూ ఐస్ పీసెస్. రెండింటి మధ్య మనకి ఒక సన్నటి నీటి పొర లాంటిది ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు ఎడిషనల్ ప్రెషర్ని మనం రిమూవ్ చేసాం అనుకోండి, కొంతసేపటి తర్వాత ప్రెషర్ని రిమూవ్ చేసాం. రిమూవ్ చేసినప్పుడు ఏమైంది, అదర్ పీడనం తగ్గించేసాం కాబట్టి ఇట్ రీచ్ ప్లస్ ఇట్స్ ఇనీషియల్ మెల్టింగ్ టెంపరేచర్, అంటే తొలి ద్రవీభవన స్థానానికి మళ్ళీ వచ్చేస్తుంది. ప్రెషర్ అదనపు ఒత్తిడిని తీసేసాం కాబట్టి మనకి మళ్ళీ 0 డిగ్రీ సెల్సియస్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ రెండింటి మధ్య నీరు ఉంది కదా, ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ ఘనీభవించడం అనేది స్టార్ట్ అవుతుంది, అంటే మంచు కింద మారిపోతుంది అనమాట. అంటే ఈ రెండు టూ ఐస్ పీసెస్ ఆర్ క్లోజర్, అంటే రెండు గడ్డగట్టేయడం అనేది జరిగిపోయి ఒక సింగిల్ పీస్ కింద ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఇది క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ ఆధారంగా మనకి మెల్టింగ్ టెంపరేచర్, బాయిలింగ్ టెంపరేచర్ మీద ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది మనం ఎక్స్ప్రెస్ చేసుకుందాం. ఓకే, ఇక నెక్స్ట్ క్లాస్లో స్పెసిఫిక్ హీట్స్ సంబంధించిన రిలేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం.